అధికార కాంగ్రెస్ ప్రతిపక్ష బీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణను దారుణంగా మోసం చేశాయని హరీష్ రావు అంటే 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్రం నుంచి తెలంగాణకు వచ్చిన నిధులు ప్రాజెక్టులపైన తాము చర్చకు సిద్ధమని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ సవాల్ విసిరారు. అయితే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ కలిసినా కాంగ్రెస్ ఏం చేయలేకపోయాయని మంత్రి జూపల్లి మండిపడ్డారు. కేసీఆర్ గారు ఆర్థికంగా ఈ రాష్ట్రాన్ని పరిపుష్టిని సాధించారు. జిఎస్డిపి గ్రోత్ రేట్లో, పర్ క్యాపిటా గ్రోత్ రేట్లో దేశానికే మార్గదర్శకంగా ఈ తెలంగాణను నిలిపారు కేసీఆర్ గారని ఇలా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన టోనీ బ్లేర్ చెప్పిండ్రు. ఈ దేశంలో పేరుగాంచిన దువ్వూరి సుబ్బారావు గారు చెప్పిండ్రు. నువ్వు దోలుకొచ్చుకున్న గెస్ట్లే చెప్పిండ్రు. నువ్వు మాట్లాడేది నిజమా? ఆ ప్రముఖ ఆర్థిక రంగ నిపుణులు మాజీ ప్రధాని చెప్పేది నిజమా? ఎందుకు ఆ చిల్లర మాటలు మాట్లాడతావు? రాష్ట్రం పరువు తీయకు రాజకీయాల కోసం. ఈ రాష్ట్రం గొప్పగా ఉన్నది ఆర్థికంగా అని మాజీ ప్రధాని, మాజీ ఆర్బీఐ గవర్నర్లు ఒకవైపు కితాబిస్తుంటే నువ్వు రాజకీయాల కోసం ఎందుకు ఈ చిల్లర మాటలు మాట్లాడుతున్నావు? రాష్ట్ర ప్రజల పరువును ఎందుకు తీస్తున్నావు? రాష్ట్రం యొక్క గౌరవాన్ని ఎందుకు దెబ్బతీస్తున్నావు? కాంగ్రెస్ పార్టీ అటు ఆంధ్రప్రదేశ్కు ఇటు ఢిల్లీకి భయపడుతుంది. ఎందుకు అంటే ఆంధ్రప్రదేశ్లో గురువు గారు, ఢిల్లీలోనేమో ఆయన ఆర్ఆర్ ట్యాక్స్ ఉందని మొదట్లో పార్లమెంట్ ఎన్నికలనే చెప్పిండు. ఎక్కడ నా మీద పడతాడో ఆర్ఆర్ ట్యాక్స్ అని ప్రధానమంత్రి గారే అన్నారని. ఎందుకంటే ఈరోజు కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం ఉన్నది. సో ఆంధ్రప్రదేశ్ కేంద్రానికి భయపడి ఈరోజు వీళ్ళు చేతులు ఎత్తిండ్రు, తెలంగాణకు ద్రోహం చేస్తున్నారు. అందుకే ఇవాళ బీఆర్ఎస్ పోరాడుతుంది. కేసీఆర్ చేసినటువంటి పాపాలన్నీ తెలంగాణ రాష్ట్రంలో ప్రజలంతా కూడా చర్చించుకుంటున్నారని, ఏదో మళ్ళొకసారి సెంటిమెంట్ని రగిల్చి ఆ రకమైనటువంటి రాజకీయ లబ్ధి పొందాలని ఈరోజు కేసీఆర్ గారు కేంద్ర ప్రభుత్వం మీద, నరేంద్ర మోడీ గారి మీద ఆరోపణలు చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ మనుగడ సాధించడమే కష్టమవుతున్నటువంటి తరుణంలో మళ్ళొకసారి సెంటిమెంట్ని రగిల్చి రాజకీయ లబ్ధి పొందాలని కేసీఆర్ గారు ఆలోచిస్తున్నట్టు అనిపిస్తా ఉన్నది. పాలమూరు ప్రాజెక్టును కుర్చీ వేసుకుని కట్టిస్తా, పూర్తి చేస్తా అని మాట్లాడాడు. మరి 2014 నుంచి 2023 దాకా సుమారుగా 10 సంవత్సరాల కాలం పాటు, సుమారు 10 సంవత్సరాల కాలం పాటు పరిపాలన చేసిన తర్వాత రాష్ట్రంలో 8 లక్షల కోట్ల అప్పు చేసిన తర్వాత కూడా ఎక్కడ కూడా ఒక ఎకరానికి నీళ్లు ఇవ్వకపోగా కూడా సీట్లు రాలే బీఆర్ఎస్ పార్టీకి. అంటే వాళ్ళ యొక్క పార్టీ ప్రతిష్ట అనేది పూర్తి. గడిచిన 2 సంవత్సరాల్లో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు కొడుకు వాళ్ళు అందరూ కలిసి ఏం చేసినా పార్టీ మొత్తం దిగజారిపోతా ఉంది. పార్టీ మొత్తం దిగజారిపోతా ఉంది. కాపాడుకోవాలి, కనీసం కొద్దిగా ప్రతిష్ట కాపాడుకోవాలని దానిలో భాగంగానే బయటకు వచ్చింది తప్ప పాలమూరు ప్రాజెక్టు కాదు, గాదిగుడ్డు కాదు, ఇంకోటి